శ్రీశైలం అభిషేకం టికెట్స్ మన మొబైల్ నుంచే మనం ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఆన్లైన్లో టికెట్స్ మనం రెండు విధాలుగా అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకటి శ్రీశైల దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు టికెట్స్. అదేవిధంగా వాట్సాప్ మన మిత్ర నుంచి కూడా మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఈ రెండు మెథడ్స్ ఉపయోగించి మనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవచ్చో ఈ వీడియో అయితే చూపిస్తాను. సో వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి, అప్పుడే మీకు స్టెప్ బై స్టెప్ అయితే అర్థమవుతుంది. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయడానికి గూగుల్లో శ్రీశైలం దేవస్థానం అని చెప్పేసి సెర్చ్ చేయండి. చూడండి, ఈ విధంగా మీరు శ్రీశైలం అని చెప్పేసి సెర్చ్ చేసినా కూడా మీకు స్టార్టింగ్ అయితే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, www.srisailadevastanam.org. ఇది టెంపుల్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ శ్రీశైలం అని చూడండి. సో ఈ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ పైన చూడండి, రైట్ సైడ్ టాప్లో సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ వెబ్సైట్లో అకౌంట్ ఉంటే కనుక ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. అంటే మీకు ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో అకౌంట్ ఉన్నా కూడా సేమ్ క్రెడెన్షియల్స్ ఇక్కడైతే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే కనుక ఫస్ట్ టైం మీరు ఈ వెబ్సైట్కి విజిట్ అయినట్లయితే కనుక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీకు ఇక్కడ చూడండి, కిందకి స్క్రోల్ చేస్తే డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ అని చూపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ మీరైతే పెట్టుకోవాలి. ఇచ్చిన తర్వాత కింద చూడండి సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు కొంచెం వ్యాలిడేషన్ అయితే ఉంది, సో అదైతే చూసుకోండి. ఇక్కడ మీకు పాస్వర్డ్కి ఖచ్చితంగా ఏమేమి ఉండాలని చెప్పేసి వీళ్ళైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ లాంగ్ అని ఉంది. అంటే మీకు ఇచ్చే పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఉండాలి లెంత్ అయితే, సో అది చూసుకోండి. అదేవిధంగా దాంట్లో మీకు ఖచ్చితంగా ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, అదేవిధంగా ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి ఆ పాస్వర్డ్లో. సో ఇక్కడ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ కూడా ఇచ్చేది చూడండి, క్యాపిటల్ పి ఇచ్చి రిమైనింగ్ అని స్మాల్ ఇచ్చి పాస్వర్డ్ @ అంటే స్పెషల్ క్యారెక్టర్ 1 అని ఇచ్చారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఈ విధంగా మీకు పాస్వర్డ్, మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా వాటిలో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ అదే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. సో ఈ 3 అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. ఆ విధంగా లెంత్ కూడా 8 క్యారెక్టర్స్ ఉండేలాగైతే చూసుకుని మీరు పాస్వర్డ్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్ని కింద సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. ప్రజెంట్ చాలామంది మెసేజ్ చేసేది ఏంటంటే ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ కానీ ఈ శ్రీశైల దేవస్థానం కానీ మీకు సైన్ అప్ అయితే అవ్వట్లేదు, సంథింగ్ వెంట్ రాంగ్ అని చూపిస్తుంది. ఒకసారి చెక్ చేయండి. మీకు కూడా అదే ఇష్యూ వస్తుంటే కనుక, మీరు సర్వర్ బిజీ ఉన్న టైంలో చేస్తుంటే కనుక ఇష్యూ ఉంటే అలా రావచ్చు. మీరు లంచ్ టైంలో కానీ ఫ్రీ టైంలో కానీ అంటే నైట్ టైం కానీ, సో ఆ టైమ్స్ ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఏమైనా వర్క్ అవుతే కనుక. ఇన్ కేస్ మీకు వెబ్సైట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక నేను వేరే ఆప్షన్ కూడా చెప్తాను. మన మిత్ర వాట్సాప్ నుంచి కూడా మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో అది కూడా మీకు ఈ స్టెప్ అయిపోయాక, ఈ ప్రాసెస్ అయిపోయాక వెబ్సైట్లో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి, అప్పుడే మీకు రెండు మెథడ్స్ కూడా క్లియర్గా అయితే తెలుస్తాయి. ఓకే, ఇక్కడ సైన్ అప్ అయిపోయిన తర్వాత మీకు అకౌంట్ ఉంటే కనుక సైన్ ఇన్ అయిపోతారు. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేనైతే సైన్ ఇన్ అయితే అయిపోతున్నాను. చూడండి, మీరు సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు మనం అభిషేకం టికెట్స్ కాబట్టి సేవాస్లో అయితే ఉంటుంది. మీకు దర్శన టికెట్స్ కావాలన్నా, అకామిడేషన్ కావాల్సిన ఇక్కడైతే మనం అయితే బుక్ చేసుకోవచ్చు. సో అకామిడేషన్ గురించి ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో అయితే చేశాను. ఎవరికైనా కావాలనుకుంటే టెంపుల్ రిలేటెడ్ వీడియోస్లో ఆ వీడియో అయితే ఉంటుంది. అదేవిధంగా స్పర్శ దర్శనం టికెట్స్ కూడా నేను ఆల్రెడీ ఎలా బుక్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోస్ కూడా మీకు టెంపుల్ రిలేటెడ్ వీడియోస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది ఛానల్లో, అది క్లిక్ చేసుకుని మీరు వీడియోస్ కావాలనుకుంటే చూడండి. సో ప్రజెంట్ అయితే నేను అభిషేకానికి అయితే చూపిస్తాను ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ చూడండి, సేవాసన్ దర్శనం అనుకుంటే ఇక్కడ బుక్ నెంబర్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ప్రత్యక్ష సేవ అని ఉంది చూడండి, ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. బుక్ నెంబర్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ సేవాస్ అన్నీ కూడా చూపిస్తాయి. ప్రజెంట్ ఇప్పుడు మనం అభిషేకం గురించి కాబట్టి, అభిషేకం టికెట్స్ గురించి కాబట్టి మీకు అవే చెప్తాను. ఇక్కడ చూడండి, అభిషేకం గర్భాలయం అని ఉంది, ఇదైతే 5,000 రూపాయలు. సో ఈ టికెట్ తీసుకుంటే మీకు లోపల గర్భాలయంలో అయితే కూర్చుని పూజ చేసుకుని అభిషేకం అయితే చేసుకోవచ్చు. సో అందు గురించి 5,000 రూపాయలు టికెట్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక టికెట్ కూడా ఉంటుంది, 1,500 రూపాయలు అభిషేకం టికెట్. అది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. సామూహిక అభిషేకం అని ఉంది కదా, సో ఈ టికెట్ అయితే మీకు 1,500 రూపాయలు. ఈ 1,500 రూపాయల టికెట్ ఏంటంటే టెంపుల్ లోపల మీకు మండపం లాగా అయితే ఉంటుంది, అక్కడైతే పూజ అయితే చేస్తారు.
పూజ అయిపోయాక వచ్చిన కపుల్స్ అందరినీ అంటే దంపతులందరినీ కూడా లోపలికైతే పంపిస్తారు దర్శనానికి. దానికి సెపరేట్ క్యూ లైన్ ఉంటుంది వీళ్ళందరికీ ప్రత్యేకించి. సో ఆ క్యూ లైన్లో మనం అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. అక్కడ మీకు వాటర్తో స్వామివారికి అభిషేకం కూడా చేయొచ్చు, అంటే స్పర్శ దర్శనం అనమాట. సో 1500 రూపాయల టికెట్ కూడా మన స్వామివారిని అయితే టచ్ చేయొచ్చండి. 5000 రూపాయల టికెట్కి డిఫరెన్స్ ఏంటంటే మీకు పూజ అయితే లోపలే చేస్తారు, గర్భాలయంలోనే మొత్తం సెటప్ అయితే ఉంటుంది. అక్కడే మీరు కూర్చుని పూజ చేసుకుని స్వామివారికి అయితే అభిషేకం చేసుకోవచ్చు. సో ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు 1500కి 5000కి ఏ టికెట్ కావాలో ఆ టికెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ నేనైతే సామూహిక అభిషేకం అయితే సెలెక్ట్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఒకవేళ మీరు కావాలనుకుంటే గర్భాలయం అభిషేకం కూడా ఉంది 5000 రూపాయలది, ఆ టికెట్ కావాలనుకుంటే మీరు అది సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను బుక్ నెంబర్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సెలెక్ట్ సేవ దగ్గర అయితే మనకైతే సేవ అయితే సెలెక్ట్ అయింది. సామూహిక అభిషేకం 1500 రూపాయల టికెట్. ఇక్కడ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ డేట్కి అయితే అభిషేకం చేయించుకోవాలనుకుంటున్నారో ఆ డేట్కి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఆగస్ట్ నెలకైతే చూడండి ఇక్కడైతే వెబ్సైట్లో మనకి టికెట్స్ అయితే చూపించట్లేదు, మొత్తం అన్నీ అయిపోయినాయి, నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది, అంటే రెడ్ కలరు. ఇక్కడ మీకు వీకెండ్స్ అలాగే మండే అయితే టికెట్స్ అయితే రిలీజ్ చేయట్లేదండి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా. క్రౌడ్ ఎక్కువ ఉండే రోజుల్లోనూ అదేవిధంగా ఫెస్టివల్ టైంలోనూ టికెట్స్ అయితే ఉండవు. గ్రే కలర్ అయితే ఉంటుంది చూడండి, గ్రే కలర్ ఉంటే కనుక మీకు టికెట్స్ రిలీజ్ అవ్వలేదని అర్థము. టికెట్స్ అవైలబుల్ ఉంటే మీకు ఈ గ్రీన్ కలర్ చూపిస్తుంది, ఒకవేళ ఆల్మోస్ట్ బుక్ అయితే కనుక ఆరెంజ్ కలర్ చూపిస్తుంది. సో ప్రజెంట్ అయితే అసలు మొత్తం రెడ్ కలర్ చూపిస్తుంది, టికెట్స్ అయితే లేవు. సో మీకు నేనైతే డేట్ సెలెక్ట్ చేయడానికి అయితే ప్రజెంట్ అయితే లేదు. సో అందుకే నేను డేట్ అయితే సెలెక్ట్ చేయట్లేదు. సెలెక్ట్ చేసినా కానీ నాకు తీసుకోవద్దు, ఎందుకంటే మనకు స్లాట్ లేదు కాబట్టి. బట్ మీకు డీటెయిల్స్ ఏమి ఇవ్వాలో నేను చెప్తాను. ఇంకా చూడండి ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్, మీరు సింగిల్ పర్సన్ కపుల్ అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ కపుల్ అయితే కపుల్ అని సెలెక్ట్ చేసుకోండి, సింగిల్ పర్సన్ అయితే సింగిల్ అని సెలెక్ట్ చేసుకోండి. కపుల్ అని సెలెక్ట్ చేశాను, ఎక్కువ మంది కపులే ఉంటారు కాబట్టి వెళ్ళే వాళ్ళు కపుల్ అని సెలెక్ట్ చేశాను. తర్వాత మీ గోత్రం అయితే ఇవ్వాలి, మీ గోత్రం ఏంటో ఆ గోత్రం అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఇక్కడ. తర్వాత మీరు కపుల్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఇద్దరు డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఇక్కడైతే నేము అలాగే సెలెక్ట్ ఐడి ప్రూఫ్. ఫస్ట్ పర్సన్ నేమ్ ఇచ్చి ఐడి ప్రూఫ్ దగ్గర మీ ఐడి ప్రూఫ్ అయితే సెలెక్ట్ చేయండి. ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు, పాన్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, వీటిలో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ అయితే ఆధార్ కార్డు యూజ్ చేస్తారు కాబట్టి ఆధార్ కార్డు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ ఐడి ప్రూఫ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో మీరు ఆధార్ కార్డు కూడా అక్కడ టెంపుల్కి పూజకి వెళ్ళేటప్పుడు అయితే మీతో పాటు అయితే ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి, అదే జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి, క్యారీ చేయండి మీతో పాటు. అక్కడ వాళ్ళు అడిగితే చూపించడానికి అయితే ఉంటుంది. ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఐడి కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇవ్వాలి. అదేవిధంగా సెకండ్ పర్సన్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. సెకండ్ పర్సన్ నేము, సెకండ్ పర్సన్ ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోండి, ఐడి నెంబర్ అయితే ఇవ్వండి. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, నోట్ పాయింట్స్, ఇవి ఒకసారి చదువుకోండి ఖచ్చితంగా మీరు. ప్రజెంట్ నేనైతే ఈ పాయింట్స్ అయితే మీకు చెప్పట్లేదు, ఎందుకంటే ఇవి కూడా చెప్తే వీడియోలు ఎంత అయితే ఇంకా ఎక్కువైతే అయిపోతుంది. సో జస్ట్ మీరు ఈ పాయింట్స్ అయితే రీడ్ చేసుకోండి. ఒక 10 పాయింట్లు అయితే ఉంటాయి, 8 పాయింట్లు అయితే ఉన్నాయి. సో 8 పాయింట్లు కూడా ఒకసారి చదువుకోండి. మీరు డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ బుకింగ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఒకసారి అన్ని కూడా క్రాస్ వెరిఫై చేసుకుని పేమెంట్ అయితే అడుగుతుంది. ప్రొసీడ్ టు పే క్లిక్ చేసి అక్కడ మీరు పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, సో ఇవన్నీ ఉపయోగించి వీటిలో ఏదో ఒక మోడ్ ఉపయోగించి మీరు పేమెంట్ అయితే చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు టికెట్ అయితే వస్తుంది. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ టికెట్ అయితే జిరాక్స్ తీసుకుని అయితే తీసుకెళ్ళండి. 5000 రూపాయల టికెట్లు ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. చూడండి 5000 రూపాయల టికెట్లు కూడా అయిపోయినాయి, రెడ్ కలర్ అయితే చూపించేస్తుంది. ఓకే, ప్రజెంట్ అయితే మీకు ఆ టికెట్స్ అయితే అవైలబిలిటీ లేవు కాబట్టి నేను మీకు చూపిస్తాను. లీలా కళ్యాణం అయితే సెలెక్ట్ చేశాను, జస్ట్ మీకు చూపించడం కోసం ఏ విధంగా వస్తుంది క్యాలెండర్ అని చెప్పేసి. చూడండి ఈ విధంగా మీకు టికెట్స్ ఉంటే కనుక ఈ విధంగా అయితే చూపిస్తుంది. గ్రీన్ కలర్ ఉంటే మీకు టికెట్స్ ఎక్కువ అవైలబిలిటీ ఉన్నట్టు, ఆరెంజ్ కలర్ ఉంటే ఆల్మోస్ట్ బుక్ అయిపోయినట్టు, రెడ్ కలర్ చూపించింది చూడండి మనకి రెడ్ కలర్ చూపిస్తే టికెట్స్ అయిపోయినాయి అని అర్థము. ఎందుకంటే ఇప్పుడు నేను మిడిల్ అయితే ఆగస్టు, ఈరోజు మనకి 16వ తారీఖు కదా. సో మధ్యలో అయితే నేను టికెట్స్ అయితే ట్రై చేస్తున్నాను, అయిపోయినాయి మనకి. మీకు టికెట్స్ అనేవి జూలై ఎండింగ్లో అయితే రిలీజ్ అయినాయి. 15 డేస్కి ముందే టికెట్స్ 1 మంత్ ముందే మనకి రిలీజ్ అవుతున్నాయి. అంటే మీకు సెప్టెంబర్ నెలకి ఆగస్ట్ ఎండింగ్ అయితే టికెట్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఆగస్ట్ 25 తర్వాత మీకు ఎప్పుడైనా టికెట్స్ అయితే రిలీజ్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ మీద అయితే ఒక డీటెయిల్స్ సెలెక్ట్ చేశాను 18 అని. సో ఈ విధంగా స్లాట్ అయితే చూపిస్తుంది. మీకు టికెట్స్ అవైలబిలిటీ ఉంటే కనుక అప్పుడు మీరు ఆ స్లాట్ మీద కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఒక్కటే పాయింట్. సో ఇదైతే మీకు ఎందుకు అక్కడ చూపించలేదు, అందుకు ఇప్పుడు చూపిస్తున్నాను.
ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు స్లాట్ సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ బుకింగ్ క్లిక్ చేసి పేమెంట్ చేస్తే కనుక మీకు టికెట్ అయితే బుక్ అవుతుంది. సో అది ప్రాసెస్. శ్రీశైల దేవస్థానం వెబ్సైట్లో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇదే టికెట్ మనం వాట్సాప్ మన మిత్ర నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఆ ప్రాసెస్ కూడా అయితే చూపిస్తాను. వాట్సాప్ మన మిత్ర నెంబరు మీకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, మీకు చెక్ చేయండి. ఆ నెంబర్కి మీరు హాయ్ అని అయితే మెసేజ్ చేయండి. వాట్సాప్ మన మిత్ర సర్వీస్కి హాయ్ అని మెసేజ్ చేయండి. మెసేజ్ చేయగానే మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి చూస్ సర్వీస్ అని చూపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సిటిజన్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి టెంపుల్ బుకింగ్ సర్వీస్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ అని వచ్చింది, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాలి, డేవోటీ నేమ్. ఒకవేళ మీరు కపుల్ అయితే కనుక ఫస్ట్ పర్సన్ నేమ్ ఇచ్చి స్పేస్ ఇచ్చి సెకండ్ పర్సన్ నేమ్ అయితే ఇవ్వండి. అలా మీరు ఇద్దరు నేమ్స్ అయితే ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ మీకు కామాస్ కానీ నెంబర్స్ కానీ ఏమీ కూడా తీసుకోదు. వ్యాలిడేషన్ అయితే ఉంది, ఏంటంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ అండ్ స్పేసెస్ ఆర్ అలౌడ్ అని చెప్పేసి ఉంది కదా. సో అది చూసుకుని మీరు నేమ్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని కదా, డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీరు శ్రీశైలం కాబట్టి నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉంది అది. సో నంద్యాల అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ టెంపుల్ అని అడుగుతుంది. ఇక్కడ చూడండి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఉంది కదా, ఫస్ట్ది అక్కడైతే క్లిక్ చేయండి. శ్రీశైలం టెంపుల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ టెంపుల్ సేవ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సేవ అని క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ సేవలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, పరోక్ష సేవ, ప్రత్యక్ష సేవ. ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్ళి చేసుకోవాలనుకుంటారు కాబట్టి ప్రత్యక్ష సేవ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ప్రత్యక్షంగా టెంపుల్కి వెళ్ళి అక్కడ మనం అభిషేకం అయితే చేసుకుంటాం కాబట్టి ప్రత్యక్ష సేవ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ సేవ అని ఉంది చూడండి, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ ఏ సేవ అయితే కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సామూహిక అభిషేకం 1500 అని చెప్పి చూడండి, రెండవది అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు 5000 రూపాయలు అనుకుంటే కనుక కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి అభిషేకం గర్భాలయం అని ఉంది, అదైతే సెలెక్ట్ చేసుకోండి, 5000 రూపాయలు అదైతే. సో ఈ విధంగా మీకు ఏ టికెట్ కావాలో ఆ టికెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ నేనైతే 1500 రూపాయలు అయితే సెలెక్ట్ చేస్తాను. సామూహిక అభిషేకం 1500 క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ సేవ అని చూపిస్తుంది. డేట్ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డేట్ అని చెప్పేసి. ప్రజెంట్ ఇందాక మనం అక్కడ చూస్తే చూడండి వాట్సాప్ వెబ్సైట్లో అయితే మనకి ఏది కూడా అవైలబుల్ అయితే లేదు. సో నేను ఇక్కడ ట్రై చేస్తాను మిడిల్ డేట్స్. ఆగస్టు 18 అయితే సెలెక్ట్ చేస్తున్నాను. స్లాట్స్ లేవని చెప్పి వస్తుంది చూడండి, నో స్లాట్స్ అవైలబుల్ ప్లీజ్ చూజ్ అనదర్ డేట్. అంటే టికెట్స్ అయిపోయినాయి అని చెప్పేసి అర్థము, అయిపోయినాయి లేదా టికెట్స్ రిలీజ్ అవ్వలేదు అని చెప్పేసి అర్థము. సో మనకి నేను ఇంకొక డేట్ కూడా సెలెక్ట్ చేస్తాను, ఆగస్టు 19. చూడండి వాట్సాప్లో మన మిత్రలో మనకి టికెట్స్ అయితే ఇంకా ఉన్నాయి, కానీ వెబ్సైట్లో అయితే టికెట్స్ బుక్ చేసుకోవడానికి లేదు ప్రజెంట్. సో మీరు వాట్సాప్ మన మిత్రాలు అయితే చూసుకోండి. వెబ్సైట్ అయితే అప్పుడే అయిపోయినాయి అనమాట. మీకు ఇంచుమించు జూలై ఎండింగ్, జూలై 27, 28 ఆ టైంలో అయితే టికెట్స్ అయితే రిలీజ్ అయినాయి. నేను వీడియో కూడా చేశాను అప్పుడు. సో ఆ టికెట్స్ ఇప్పుడైతే అయిపోయినాయి. మీకు ఇంకా వాట్సాప్ మన మిత్రాలు ఇంకా కొన్ని టికెట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మీరు చూసుకుని టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ఒకవేళ కావాలనుకుంటే ఇప్పటికీ టికెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు టైమింగ్స్ అయితే కొంచెం ఇష్యూ అయితే చూపిస్తుంది, 6 PM to 6 PM అని చెప్పేసి. సో అది మీరు ఇగ్నోర్ చేయొచ్చు. 6 PM అయితే కన్సిడర్ చేయండి మీకు పూజ స్టార్టింగ్ టైము. అంటే మీరు 6 PMకి ముందే, అంటే ఒక 15 నిమిషాల ముందే మీరు టెంపుల్ దగ్గర అయితే ఆ పూజ సమయానికి ఉండేలాగైతే చూసుకోండి. ఇక్కడ చూడండి టికెట్స్ అవైలబుల్ 81 టికెట్స్ ఇంకా ఉన్నాయని చూపిస్తుంది. సో ఆ స్లాట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వేరే డేట్ కూడా సెలెక్ట్ చేసి చూద్దాము, ఏమైనా డేట్స్ ఉన్నాయేమో. ఆగస్టు 26 సెలెక్ట్ చేద్దాం. ఆగస్టు 26 కూడా మీకు స్లాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 స్లాట్లు అయితే ఉన్నాయి. 6 to 6 అని చెప్పి చూపిస్తుంది. 12:30కు ఒక స్లాటు, మళ్ళీ ఈవినింగ్ 6 గంటలకు ఒక స్లాటు, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. సో ఈ విధంగా 3 రకాల స్లాట్లు అయితే ఉన్నాయి. మిగిలిన డేట్కి ఇంకొక డేట్ సెలెక్ట్ చేస్తే మనకి ఒక స్లాటే చూపించింది, అంటే మిగిలిన 2 స్లాట్లు కూడా అప్పుడే అయిపోయినాయి అని చెప్పేసి అర్థము. సో ఇక్కడ మీరు ఏ స్లాట్ కావాలో ఆ స్లాట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత గోత్రం, మీ గోత్రం అయితే ఇవ్వాలి. అక్కడ ఆప్షన్ ఉంది, మీరు ఇచ్చుకోండి బెటర్. గోత్రం ఇచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ టికెట్స్, ఒక టికెట్ కాబట్టి ఒకటైతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు పే నౌ మీద క్లిక్ చేసి ఫోన్పే కానీ, పేటిఎం కానీ, గూగుల్ పే కానీ, వాట్సాప్ కానీ, పే కానీ, సో మీరు ఏదైనా పేమెంట్ మెథడ్ ఉపయోగించి పేమెంట్ అయితే చేయొచ్చు.
పేమెంట్ చేయగానే మీకు టికెట్ అయితే వస్తుంది. మీ వాట్సాప్ నెంబర్కి టికెట్ వచ్చేస్తుంది. ఆ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకుని టెంపుల్కి వెళ్ళేటప్పుడు జిరాక్స్ అయితే తీసుకువెళ్ళండి. అదేవిధంగా మీ ఆధార్ కార్డు కూడా ఒరిజినల్ జిరాక్స్ కూడా 2 కూడా క్యారీ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో శ్రీశైలం అభిషేకం టికెట్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.